హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ ఏ ఒక్క మూవీకి హైప్ లేకపోవడం ఒకటైతే ఏ సినిమా కూడా కంప్లీట్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోలేకపోవడంతో డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయాయి. రిలీజ్ అయిన సినిమాల్లో నారా రోహిత్ ప్రతినిధి 2, సత్యదేవ్ కృష్ణమ్మ నోటిసబుల్ మూవీస్ కాగా రెండు సినిమాల్ని మంచిగానే ప్రమోట్ చేసుకున్నారు. వాటిలో సత్యదేవ్ కృష్ణమ్మ సినిమాకైతే ప్రమోషన్స్ లో పెద్ద పెద్ద డైరెక్టర్లే ఇన్వాల్వ్ అయినా ఇంపాక్ట్ అనేదే లేదు. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల డే వన్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మినిస్టర్ పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రామ్ పోతినేని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ డబుల్ స్మార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి రామ్ బర్త్డేకి టీజర్ వస్తున్నట్టు మనం వీక్లీ అప్డేట్స్ లో చెప్పుకున్నాం. దానికి సంబంధించిన దిమాగ్ కిరికిరి అప్డేట్ ని రేపు మార్నింగ్ 10 AM కి రిలీజ్ చేయబోతున్నారు. సో డబుల్ ధమాకాకి రెడీ అయిపోండి. అండ్ రీసెంట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ అన్నింటినీ వీక్లీ ఎపిసోడ్ లో కవర్ చేశాం. మిస్ అయి ఉంటే ఈ వీడియో అయిపోయాక చెక్ చేయండి. ముందుగా ప్రతినిధి 2 విషయానికి వస్తే, ఈ మూవీ డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ ట్రాక్ చేసిన దాన్ని బట్టి 40 లక్షల లోపు ఉంది. రీసెంట్ టైమ్ లో ఒక పొలిటికల్ మూవీకి తెలుగు స్టేట్స్ లో 40 లక్షల గ్రాస్ అనేది ఎక్కువే అయినా ఇలాంటి హిట్ సీక్వెల్ కి నారా రోహిత్ సినిమాకి ఇది తక్కువే అని చెప్పాలి. మరో 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే వన్ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 50 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 25 లక్షల రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయినా వాల్యూడ్ బిజినెస్ ప్రకారం హిట్ అనిపించుకోవాలంటే ఒక 3.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. అలా చూస్తే మరో 3.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అయినట్టు. సినిమా చూస్తే ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఇలాంటి టాక్ తో ఎంతవరకు రిక్వైర్ చేస్తుందో చూడాలి. మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక కృష్ణమ్మ విషయానికి వస్తే, ఈ సినిమా డే వన్ కంప్లీట్ అయ్యేసరికి ఓవరాల్ గా పర్వాలేదు అనే విధంగా టాక్ తెచ్చుకుంది తప్పితే సూపర్ అనే విధంగా టాక్ నైతే తెచ్చుకోలేదు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై అయితే ఖచ్చితంగా పడింది. బట్ ప్రతినిధి 2 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయడం విశేషం. ఈ మూవీ డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 50 లక్షల వరకు ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 20 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సో వరల్డ్ వైడ్ గా డే వన్ 75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. షేర్ వాల్యూ 35 లక్షల నుంచి 40 లక్షల రేంజ్ లో ఉన్నట్టు టాక్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కొరటాల శివ గారు కావడంతో సినిమాని పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో బాగానే ప్రమోట్ చేశారు. అయినా కూడా ఎందుకో బజ్ అనేది పెద్దగా రాలేదు. ఈ సినిమా బడ్జెట్ కూడా పెద్దగానే ఉండగా వాల్యూడ్ బిజినెస్ ప్రకారం 3 కోట్ల నుంచి 3.5 కోట్ల మధ్య షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. అలా చూస్తే ఫుల్ రన్ లో మరో 3 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. సత్యదేవ్ లాంటి యాక్టర్ కి సోలో హీరోగా ఒక్క సాలిడ్ హిట్ అయినా పడాలని అందరూ అనుకుంటారు. బట్ ఈ మూవీ ఎలాంటి హిట్ కాకపోవడం విచారం. ప్రొడ్యూసర్లు డే వన్ 1 కోటి వరకు గ్రాస్ వచ్చినట్టు పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ 2024 లో సమ్మర్ హిట్ ఎలా ఉన్నా పొలిటికల్ హిట్ మాత్రం చాలా వేడి మీద ఉందని చెప్పొచ్చు. సినిమాలో కూడా లేని ట్విస్ట్లతో ఏపీ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిన ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీని సపోర్ట్ చేస్తూ సినిమా ఆర్టిస్టులంతా స్టార్ క్యాంపెయినింగ్ తో ప్రచారం చేస్తున్నారు. మొన్న మధ్య సాయి ధరమ్ తేజ్ అండ్ వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేయగా ఈ రోజు జరిగిన క్యాంపెయిన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రెజెంట్ ఇండియన్ సినిమాకి బిగ్గెస్ట్ స్టార్స్ అయిన అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ప్రచారంలోకి దిగారు. అయితే ఒక పార్టీ నుంచి కాదు, చరణ్ వల్ల బాబాయ్ పార్టీ కోసం సపోర్ట్ చేస్తూ ప్రచారానికి వెళ్లగా సేమ్ డే సేమ్ టైం నంద్యాలలో వేరే పార్టీ అభ్యర్థి తన ఫ్రెండ్ కోసం అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి వెళ్లారు. దాంతో సోషల్ మీడియా మళ్ళీ తగలబడిందనే చెప్పాలి. అల్లు అర్జున్ పై ఉన్న రెస్పెక్ట్ ని రోజు రోజుకి కోల్పోతున్నారంటూ మెగా ఫ్యాన్స్ చెప్పే మాట. ట్వీట్ చేస్తే ఏదో ట్వీట్ చేసినట్టే ఉంటుంది తప్ప సపోర్ట్ చేసినట్టే ఉండదని డైరెక్ట్ గా ప్రచారంలోకి దిగాడు బన్నీ. అయితే బన్నీ చెప్పే రీజన్ ఏంటంటే తన ఫ్రెండ్ నిజాయితీగా కష్టపడతాడు అని. అయితే నిన్ననే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం ట్వీట్ వేయడంతో కళ్యాణ్ గారిలో ఆ హానెస్ట్ అండ్ హార్డ్ వర్క్ కనపడలేదా అంటూ మెగా ఫ్యాన్స్ అంతా కోపంగా ఉన్నారు. అలా ప్రెజెంట్ ఈ సూపర్ స్టార్లంతా సినిమాలను కూడా పక్కన పెడుతూ ఫైర్ మీద క్యాంపెయిన్ చేస్తున్నారు. సో గైస్, దట్స్ ద వీడియో. ఏపీలో 2024 లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.